జేఎన్టీయూలో రిజిస్ట్రార్ నియామకం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం వర్సిటీ యాజమాన్యం మధ్య నడుస్తున్న ఈ వివాదం క్యాంపస్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. రిజిస్ట్రార్ను తొలగిస్తున్నారనంటూ వస్తున్న వార్తలపై విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ అంతర్గత నిర్ణయాలలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ వైస్ ఛాన్సలర్కు అండగా నిలిచారు. స్టాండ్ విత్ వీసీ నినాదంతో క్యాంపస్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ 54 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రిజిస్ట్రార్గా నియమిస్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది అంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జేఎన్టీయూలో ఎన్నడూ లేని విధంగా రిజిస్ట్రార్ పదవి చుట్టూ వివాదం ముసురుకుంది. వర్సిటీలో శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై ప్రభుత్వం ఉన్నతాధికారుల జోక్యం మితిమీరిపోయిందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. రిజిస్ట్రార్గా కొనసాగుతోన్న జయలక్ష్మిని తొలగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న వార్తలతో క్యాంపస్లో అలజడి మొదలైంది. వైస్ ఛాన్సలర్కు లభిస్తోన్న మద్దతుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకమై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. స్టాండ్ విత్ వీసీ అంటూ ప్లకార్డులు చేతబూని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అందరము కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామన్నమాట. అందరము యూనివర్సిటీ ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ అందరూ కలిసి సంతకాలు చేసి మాకు స్టేటస్ కో కావాలి, ఇప్పుడు ఏ పరిస్థితి అయితే ఉందో దాన్నే మేము కంటిన్యూ చేయాలి, చేంజ్ మేము ఒప్పుకోము. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, ఒక అటానమస్ బాడీ, దాని సొంత నిర్ణయాలతోటి జరిపించడం కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అందులోని విద్యా విధానంలో అసలు ఇది మంచిదే కాదు. సో అందువల్ల మేము స్టేటస్ కోని మాత్రమే కోరుకుంటున్నాము. అండ్ వీ రిప్రజెంట్ ద సేమ్ థింగ్ విత్ గవర్నమెంట్. గత 5 దశాబ్దాలకు పైగా ఉన్న సంప్రదాయాల ప్రకారం రిజిస్ట్రార్ను నియమించే సర్వాధికారాలు వైస్ ఛాన్సలర్కే ఉంటాయి. అయితే ప్రస్తుత వీసీ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. వర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నతాధికారుల తీరు ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 54 ఏళ్ల జేఎన్టీయూ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు రిజిస్ట్రార్గా అవకాశం దక్కింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు హర్షిస్తుంటే ప్రభుత్వం మాత్రం తొలగించేందుకు ప్రయత్నించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రార్ జయలక్ష్మి నియామకంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని, సంప్రదాయాల ప్రకారమే నియామకం జరిగిందని బోధనేతర సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, బ్యూరోక్రసీ ఒత్తిళ్లు కూడా ఉన్నాయని మాకు సమాచారము. ఆటోనామస్ బాడీలోకి బయట ప్రెజర్స్, విద్యా సంస్థలుగా ఉంచాలి, బయట పొలిటికల్ ప్రెజర్సు, బ్యూరోక్రసీ ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసి లేనిపోని ఇటువంటి అకాడమిక్ మిస్కండక్ట్ వస్తూ, యూనివర్సిటీ ర్యాంకులు పడిపోతూ, స్టాండర్డ్స్ పడిపోతూ, కరప్షన్స్ జరుగుతూ ఇటువంటి క్యాండిడేట్ రెండోసారి అపాయింట్ చేస్తే యూనివర్సిటీని బాగు చేసుకోవాలనా లేకుంటే చెడగొట్టుకోవాలనా, ఆ ఒక్కటిని కూడా కాపాడుకోవాలి. మా వీసీ అందరివాడు రాగానే మంచి ట్రెడిషన్ ఇక్కడ మాకు అంటే ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి పాత ఉన్న రిజిస్ట్రార్ను, రెక్టార్ని ఆల్మోస్ట్ ఆయన సగం టెన్యూర్ కంటిన్యూ చేశారు. అక్కడే మీరు ఆయన యొక్క మనస్తత్వం అనేది తెలిసిపోద్ది అనమాట. ఆయన వర్గాలకు కానీ లేకుంటే ఆయన మనసులని లేరు. ఇదంతా జేఎన్టీ అనేది నా కుటుంబము, అందరు ఫ్యాకల్టీ మెంబర్ నా కుటుంబ సభ్యులని ఒక మంచి మనసుతోనే ఆయన హాఫ్ టెన్యూర్ కంప్లీట్ చేసుకున్నారు. బీసీ మహిళా ప్రొఫెసర్ మీరు జయలక్ష్మి మేడంకి ఇవ్వడం వల్ల సో నిజంగా ఒక ఆడబిడ్డకు న్యాయం చేశారనేది మా అందరికీ అనిపించింది. మేమందరం వీసీ గారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. మరోవైపు ఈ నియామక వ్యవహారంపై విద్యార్థి సంఘాల నుంచి భిన్నమైన గళం వినిపిస్తోంది. ప్రస్తుత నియామకాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో పనిచేసిన రిజిస్ట్రార్ని తిరిగి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాత రిజిస్ట్రార్ హయాంలో విద్యార్థుల సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యాయని, పరిపాలన కూడా సజావుగా సాగిందని, నూతన నియామకంతో విద్యార్థుల భవిష్యత్తు, క్యాంపస్ వాతావరణంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకవైపు సిబ్బంది, మరోవైపు విద్యార్థుల డిమాండ్లతో జేఎన్టీయూ ప్రాంగణంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థుల గోడు వినిపించుకునే విధంగా ప్రస్తుత రిజిస్ట్రార్ లేరని అంటున్నారు విద్యార్థులు. ఒకవైపు వీసీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వర్సిటీ ఆత్మగౌరవం కోసం బోధనేతర సిబ్బంది పోరాడుతుంటే, మరోవైపు పాత రిజిస్ట్రార్నే కొనసాగించాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ 2 వర్గాల భిన్నమైన డిమాండ్లు మధ్యలో ప్రభుత్వ జోక్యం కలిసి జేఎన్టీయూలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
ఉన్నత విద్యా సంస్థలో తలెత్తిన ఈ వివాదం క్యాంపస్ ప్రశాంతతను దెబ్బతీయకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వీసీ అధికారాలకే ప్రాధాన్యమిస్తుందా లేక విద్యార్థుల డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.